ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్త్రీ శక్తి పథకం ద్వారా 45 రోజుల్లో 10 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. విజయనగరం జిల్లాలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు చంద్రబాబు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేసి ప్రజావేదికలో పాల్గొన్నారు. గ్రామస్తులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమం అమల్లో ఎన్డీఏ ప్రభుత్వం టాప్ లో ఉందని చంద్రబాబు అన్నారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు పండుగ చేసుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ చేశామని, అన్ని పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన 45 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని గుర్తు చేశారు. నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2745 కోట్లు పింఛను కింద ఇస్తున్నాం. నెలవారీగా 10,579 మందికి 4,23,00,000 వితంతు పింఛన్లు ఇచ్చాం. ప్రతి ఒక్క ఇండ్లు కూడా కవర్ చేసే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఆలోచిస్తున్నాను. జగన్ ఓటమితో ఏపీకి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు చంద్రబాబు. ఏపీలో తుగ్లక్ పాలన పోయిందని తెలిపారు. వైసీపీ హయాంలో కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో జగన్ పర్యటనకు వస్తే చెట్లు నరికేవారని చెప్పారు. ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. తాను 1995 నాటి సీఎంనన్న చంద్రబాబు ఎవరైనా తప్పులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాళ్ళు చెయ్యరు, వేరే వాళ్ళు చేస్తా ఉంటే చేయనియరు. తప్పుడు వార్తలేస్తారు, సోషల్ మీడియాలో చెప్పి ప్రజలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఈ సిబిఎన్ 14 సంవత్సరం సిబిఎన్ కాదు, 1995 సిబిఎన్ అని చెప్తున్నా. ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు. సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం ఉంది. నేను ఏది కూడా వదిలిపెట్టను. దానికి కేంద్రం సహకరిస్తున్నారు. ఈ రెండు వల్ల బాగుపడేది ఓట్లేసిన మీరే బాగుపడుతున్నారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందరు ఎమ్మెల్యేలు చెప్తున్నా, 1 to 1 చెప్తున్నా, వాస్తవాలు తెప్పించుకుంటున్నా, ఎప్పటికప్పుడు చెప్తున్నా. మారే వరకు ప్రయత్నం చేస్తా. మారకపోతే ఏం చేయాలో నేను మాత్రం ఒకే లక్ష్యం, ఆ లక్ష్యం ఈ పేదవాళ్లు బాగుపడాలి. ఇక ఆదాయాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చంద్రబాబు అన్నారు. రైతు బావుంటేనే దేశం బావుంటుందని, రైతు ఆదాయం పెరగాలన్నారు. 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చామని, ఇప్పటికే ఏపీకి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయని తెలిపారు. దీంతో 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.